హాయ్ ఫ్రెండ్స్, సుభానల్లా ఎండి వెజిటబుల్ నర్సరీ, ఎండి హసన్ అగ్రిటెక్. ఫ్రెండ్స్, ఇప్పుడు మనమైతే బ్యాడ్గి మార్కెట్లో ఉన్నాం. ఇప్పుడు అన్నోళ్ళ దగ్గర అంటే పెద్దది అనమాట, సంస్థ అనమాట అన్నోళ్ళది. ఇక్కడ మనము సుప్రీం ట్రేడింగ్ కంపెనీ అని పెద్దది. అన్నోళ్ళ దగ్గర మనము అసలుకి ఎన్ని దేశాలకు ఇక్కడ నుంచి మనము ఎక్స్పోర్ట్ చేస్తారు, అసలుకి ఇక్కడ నుంచి అంటే ఈ సంవత్సరం ఆర్డర్ రాకపోవడానికి గల కారణాలు ఏంటి, అసలు డిమాండ్ ఎప్పుడు వస్తుంది, వచ్చే అవకాశాలు ఎప్పుడు ఉంటుంది, మీరు స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి విషయం అనేది అర్థమవుతుంది. ఈ సంవత్సరం ఆర్డర్లు వస్తుందా రావట్లేదా, ఏసీలో ఉన్న సరుకు వ్యాపారస్తుడు పెట్టి ఎంతవరకు నష్టపోయాడు, ఇంకా మార్కెట్ పెరిగే అవకాశం ఉందా లేదా, తగ్గడానికి గల కారణాలు ఏంటి, రైతు పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇంకా ఏసీలో స్టాకు ఈ సంవత్సరం పెడితే లాభం ఉంటుందా లేకపోతే నష్టం ఉంటుందా, ఇటువంటి విషయాల గురించి మనం పూర్తిగా ఇంకా ఒక 10-12 పాయింట్లు వస్తూ ఉంటాయి. స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే వాళ్ళు పెద్ద ట్రేడింగ్ కంపెనీ కాబట్టి. సుప్రీం ట్రేడింగ్ కంపెనీ పెద్దదనమాట. దగ్గర రోజు 10,000 నుంచి 20,000 బస్తాలు కొనుగోలు చేసి ఇండియాలో ఇతర దేశాలకు కూడా పంపిస్తూ ఉంటారు. ఇక్కడ దగ్గరలో ఉన్న ఏసీలు కూడా అన్నోలు అయ్యేవి. మీరు కావాలంటే ఖచ్చితంగా ఛానల్ స్కిప్ చేయకుండా చూస్తే మీకు విషయం అనేది అర్థమవుతుంది. ఓకే బి, అస్సలాము అలైకుం. వెల్కమ్ అస్సలాం. ಮಸಾಲಾಕ್ಕೆ ಎన్ని ದೇಶಕ್ಕೆ ಇಕ್ಕಡಿ నుంచి పంపిస్తారు, దీనికి పర్పస్? ఇక్కడ నుంచి ಇಲ್ಲಿಂದ ಎಷ್ಟು ದೇಶಕ್ಕೆ ಹೋಗ್ಬೋದು ಮೆಣಸು? ಬ್ಯಾಡಗಿಯಿಂದ ಎಷ್ಟು ದೇಶಕ್ಕೆ ಹೋಗ್ಬೋದು ಮೆಣಸು ಮಸಾಲ? ಭಾರತದಲ್ಲಿ ಬ್ಯಾಡಗಿ ಅತಿ ದೊಡ್ಡ ಮೆಣಸಿನ ಮಾರ್ಕೆಟು, ಬ್ಯಾಡಗಿ ಮತ್ತು ಗುಂಟೂರು. ಇಲ್ಲಿಂದ ದೇಶದ ಎಲ್ಲ ಮೂಲೆಗೂ ಹೋಗುತ್ತೆ, ಭಾರತ ದೇಶದ. ಅದಲ್ಲದೆ ಇಡೀ ಪ್ರಪಂಚದ ಮೂಲೆಯಲ್ಲಿ ಎಲ್ಲೇ ಭಾರತೀಯರಿದ್ದಾರೆ ಮತ್ತು ಎಲ್ಲಿ ಈ ಕೆಂಪು ಮೆಣಸು ಬಳಸ್ತಾರೆ ಅಲ್ಲೆಲ್ಲ ಕಡೆನೂ ಇದು ಹೋಗುತ್ತೆ. ಅಂದ್ರೆ ಹೆಚ್ಚು ಕಮ್ಮಿ 200 ದೇಶ ಇದ್ರೆ 200 ದೇಶದಲ್ಲಿ ಏನಿಲ್ಲಪ್ಪ ಅಂತ ಹೇಳಿದ್ರು ಕನಿಷ್ಠ ಒಂದು 50ರಿಂದ 60 ದೇಶ ಅಂತೂ ಬಹಳಷ್ಟು ಹೋಗುತ್ತೆ. ಅದರಲ್ಲಿ ಮಿಡ್ಲ್ ಈಸ್ಟು, US, యూరోప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా ఈ కಡೆ ಎಲ್ಲ బహಳಷ್ಟು ಹೋಗುತ್ತೆ. ఇక్కడ నుంచి ఏమంటున్నారంటే వాళ్ళు మిరపకాయలు ఎక్కడెక్కడ వాడతారు అన్ని దేశాలకు పోతుంది. ఇక్కడ నుంచి 200 దేశాలు, ప్రపంచం మూల అన్ని దేశాల్లోనే అన్ని దేశాలకు పోతుంది. దాంట్లో ఒక 50-60 కంట్రీకి ఎక్కువ పోతుంది. ఇండియా వాళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడికంతా మొత్తం మిరపకాయలు రెడ్డి ఎవరు తింటారో ఆడదాకా పోతుంది ఇది అంటున్నారు వాళ్ళు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కువ ఏ దేశాల నుంచి డిమాండ్ వస్తూ ఉంది? अभी कौन से ज़्यादा आर्डर कहाँ से आ रहा है मिर्ची का? ಈ ಇಂಡಿಯಾದಲ್ಲಿ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಇಂಡಿಯಾ ಎಲ್ಲ ಕಡೆಯಿಂದನೂ ಡಿಮಾಂಡ್ ಇದೆ. ಇಂಡಿಯಾ ನಾರ್ತ್ ಇಂಡಿಯಾದಿಂದನೂ ಡಿಮಾಂಡ್ ಇದೆ, ಸೌತ್ ಇಂಡಿಯಾದಿಂದನೂ ಡಿಮಾಂಡ್ ಇದೆ. ಡೆಲ್ಲಿ, ಬಾಂಬೆ, ಕೇರಳ ಈ ಮಸಾಲಾ ಕಂಪ್ನೀಸ್ ಭಾರತ ದೇಶದಲ್ಲಿ ಎಲ್ಲ ಕಡೆ ಇದ್ದಾವೆ. ಪ್ರತಿ ರಾಜ್ಯದಲ್ಲೂ ಒಂದೆರಡು ದೊಡ್ಡ ಕಂಪ್ನೀಸ್ ಇದ್ದಾವೆ. ಎಲ್ಲ ಕಡೆನೂ ಡಿಮಾಂಡ್ ಇದೆ. ಸೊ ಭಾರತದವರಿಗೆ ಎಲ್ರಿಗೂ ಬೇಕೇ ಬೇಕು. సో ఎంటైర్ ఇండియా అంతా డిమాండ్ ಇದೆ. ఇండియాలో డిమాండ్ అయితే ఉంది, అందరికీ మిరపకాయలు కావాలి, అవసరం ఉంది అని అంటున్నారు వాళ్ళు. ఇండియాలోనే ఎక్కువ పోయేది, వాళ్ళు అక్కడ నుంచి బయట పోతుంటాయి దేశాలకు, అన్ని దేశాలకు వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తుంటారు, వీళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తుంటారు, అంతా పోతుంటాయి బయటికి. ఇప్పుడు అంటే ఎక్స్పోర్ట్ ఆగిపోవడం అంటే ఎక్కువ తీసుకుపోయిన సంవత్సరం తీసుకున్నంత సరుకు ఎక్కువ తీసుకోవడానికి గల కారణం ತಗೊಳ್ಳಷ್ಟು ಮೆಣಸಿನಕಾಯಿ ಈ ಸರಿ ಏನಕ್ಕೆ ತಗೊಂತಾ ಇಲ್ಲ ಅಂತ ಹೇಳ್ತಾರೆ. ಕರೆಕ್ಟು. ಹೋದ ಸಲ ಕಂಪ್ನಿಗಳು, ದೊಡ್ಡ ಕಂಪ್ನಿಗಳು ಅವ್ರಿಗೆ ಬೇಕಾಗಿದ್ದಕ್ಕಿಂತನೂ ಹೆಚ್ಚು ಪರ್ಚೇಸ್ ಮಾಡಿಬಿಟ್ಟಿದ್ರು. ಯಾಕಪ್ಪ, 2023ರಲ್ಲಿ 700 ರೂಪಾಯಿ ಇದ್ದಿದ್ದ ಕೇಡೆಲ್ಲೂ 2024ರಲ್ಲಿ 500 ರೂಪಾಯಿ ಇತ್ತು. 200 ರೂಪಾಯಿ ರೇಟ್ ಡೌನ್ ಇದ್ದರಿಂದ ಕಂಪ್ನಿಯವ್ರು ಪರ್ಚೇಸ್ ಮಾಡಿದ್ರು. ಈ ವರ್ಷ ಇನ್ನೂ ಡೌನ್ ಬಂದಿದೆ. ಕೋಲ್ಡ್ ಸ್ಟೋರೇಜಲ್ಲಿ 50% ಸ್ಟಾಕ್ ಇದೆ. ಕರ್ನಾಟಕ, ಆಂಧ್ರ, ತೆಲಂಗಾಣ 3 ಸ್ಟೇಟ್ ಸೇರಿಸ್ಬಿಟ್ಟು 2 ಕೋಟಿ ಸ್ಟಾಕ್ ಮಾಡ್ಬೋದು ಚೀಲ. ಅದರಲ್ಲಿ ಈಗ ಹೆಚ್ಚು ಕಮ್ಮಿ 80 ಲಕ್ಷದಿಂದ 1 ಕೋಟಿ చీల స్టాక్ ಇದೆ. వాళ్ళు ఏమంటున్నారంటేనా, ఇప్పుడు 2023లో 70,000 ఉంది మిరపకాయలు, 70,000 ఉండేది 50,000కి వచ్చింది. 50,000 ఉన్నప్పుడు ఏం చేసినారంటే పార్టీ ఎక్కువ కొనరి, అంటే 200 తగ్గిన దానికి కొనేసి స్టాక్ ఎక్కువ పెట్టిరి. స్టాక్ ఎక్కువ పెట్టినందువల్ల ఈ సంవత్సరం అదే మిరపకాయలు 250కి వచ్చింది. 50 వచ్చింది కాబట్టి అది స్టాక్ ఎక్కువ ఉంది కాబట్టి కొన్నికి కొంచెం ఆర్డర్ రావట్లేదు అని వాళ్ళు అంటున్నారు. ఇంకోటి ఏమంటే, ఇప్పుడు వాళ్ళు చెప్పే విధానం ప్రకారం 2 కోట్ల సరుకు స్టాక్ చేయొచ్చు అంట గుంటూరు నుంచి అన్ని దేశాలు. మన భారతదేశంలో 2 కోట్ల వరకు ఈడ ఆంధ్రప్రదేశ్ ఒకటి, కర్ణాటక ఒకటి, దాంట్లో మళ్ళీ ఇంకోటి తెలంగాణ, ఈ 3 కలిపి 2 కోట్లు. దాంట్లో 1,20,00,000 సరుకు ఖాళీ అయింది, ఒక 80 లక్షల సరుకు ఇంకా ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. దానికోసమే ఆర్డర్ రావట్లేదు, ఎక్కువ మిరపకాయలు కొనేట్లేదు అని చెప్తున్నారు. ఓకే, అంటే ఇప్పుడు మన ఐపీఎం అంటే మెడికల్ రిపోర్ట్ చెక్ చేస్తే ఇతర దేశాల వాళ్ళు మనది ఒక 100 క్వింటాలు కానీ అన్ని శాంపిల్స్ చెక్ చేసుకొని అవి తీసుకొని వాళ్ళు చెక్ చేస్తే మనది ఎక్కువ ఆర్గానిక్, అంటే ఆర్గానిక్ వాడకుండా ఎక్కువ ఫెర్టిలైజర్ అనేది ఎక్కువ వాడారు, బయోమందులు అనేది ఎక్కువ వాడడం వల్ల అక్కడ రిపోర్ట్లు అనేది ఫెయిల్ వస్తుంది. అది ఎంతవరకు నిజం? ಹೆಚ್ಚಿಗೆ ಔಷಧಿ ನೀವು ಹೊಡೆದಿರೋದಕ್ಕೋಸ್ಕರ ಆರ್ಡರ್ ಹೊರಗಡೆಯಿಂದ ಕ್ಯಾನ್ಸಲ್ ಆಗಿದೆ ಅಂತ ಹೇಳ್ತಿದ್ದಾರೆ ಅಂತ ಅವ್ರು ಕೇಳ್ತಿದ್ದಾರೆ.
ಕರೆಕ್ಟ್. ಅಂದ್ರೆ US ಯುರೋಪ್ ಅಲ್ಲೆಲ್ಲ ತುಂಬಾ ಡಿಮಾಂಡ್ ಇದೆ, ಆದ್ರೆ ಪಾಸ್ ಆಗ್ತಿಲ್ಲ. ಅವ್ರ IPM ಅಂತ ಹೇಳಿ ಕೇಳ್ತಾರೆ, ಇಂಟಿಗ್ರೇಟೆಡ್ ಪೆಸ್ಟ್ ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟ್. ಅದರಲ್ಲಿ ಒಂದಿಷ್ಟು ಔಷಧಿ ಹೊಡಿಬಾರ್ದು. ನಮ್ಮ ರೈತರು ಅವರಿಗೆ ತಿಳಿದಿರಲ್ಲ, ಹಂಗಾಗಿ ಎಲ್ಲಾ ತರ ಔಷಧಿ ಹೊಡೆದಿರ್ತಾರೆ. ನಾವು ಅವ್ರ ಔಷಧಿ ಏನಾದ್ರು ಹೊಡಿದೇ ಇದ್ಬಿಟ್ಟು ಅವ್ರು ಹೇಳಿದ್ದೇ ಔಷಧಿ ಲಿಮಿಟ್ ಅಲ್ಲಿ ಹೊಡೆದ್ರೆ ಇನ್ನಷ್ಟು ಎಕ್ಸ್ಪೋರ್ಟ್ ಹೆಚ್ಚಾಗುತ್ತೆ. ಅವಾಗ ರೈತರಿಗೂ ಅನುಕೂಲ ಆಗುತ್ತೆ, ನಮಿಗೂ ಅನುಕೂಲ ಆಗುತ್ತೆ. ಈಗ ನಾವು ತಗೊಂಡಿರೋ ಮೆಣಸು, ನಾವು 10 ಗಾಡಿಯಲ್ಲಿ 1 ಗಾಡಿ IPM ಪಾಸ್ ಆಗೋದು ಕಷ್ಟ ಇದೆ. ಯಾಕಪ್ಪ ಅಂತ ಹೇಳಿದ್ರೆ బ్యాన్ ಆಗಿರೋಷ್ಟು ఔషధిಗಳು కూడా ಹೊಡೆದ್ బిడతారు ನಮ್ಮ రైతులు. వాళ్ళు ఏమంటున్నారంటేనా, బయో మందులు ఉన్నాయి కదా, కొన్ని వాడాలా కొన్ని వాడకూడదు. అది వాడిన వల్ల కొంచెం బయట ఆర్డర్ తక్కువ వస్తున్నాయి, అది మెడిసిన్ వాళ్ళు చెక్ చేస్తారు, దానికోసం రిజెక్ట్ అవుతున్నాయి అని వాళ్ళు చెప్తున్నారు. వాడే మందులు వాడితే ఆటోమేటిక్లీ ఆర్డర్ ఇంకా ఎక్కువ వస్తుంది. ఐపీఎం రిపోర్ట్ ఉంది కదన్నా, అంటే మన దగ్గర, అంటే అన్నోళ్ళ దగ్గర కానీ ఎక్కడైనా కానీ ఇది వాడితేనే రిపోర్ట్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది, ఇది వాడడం వల్ల రిపోర్ట్ అనేది రాంగ్ వస్తుంది. ఏమన్నా మన దగ్గర అంటే వాడిన దాంతో ఏమన్నా రిపోర్ట్ ఎక్కడన్నా ఉందా, మన దగ్గర వచ్చిందా? ಇದನ್ನೇ ಹೊಡಿಬೇಕು, ಇದನ್ನೇ ಹೊಡಿಬಾರ್ದು ಅಂತ ನಿಮ್ಮ ಹತ್ರ ಏನಾದ್ರು ಗೊತ್ತಿದೆಯಾ, ರೈತರಿಗೆ ಅನುಕೂಲ ಆಗ್ತದೆ ಹೇಳಿದ್ರೆ ಅಂತ ಅವ್ರು ಹೇಳ್ತಾರೆ. ಇಲ್ಲ, ಅದಕ್ಕೋಸ್ಕರ ಇಲ್ಲ, ಅವ್ರು ಹೇಳಿದ್ದು ಕರೆಕ್ಟ್. ನಮಗೆ ಆಕ್ಚುಲಿ ಯಾವ ಔಷಧಿ ಹೊಡಿಬೇಕು ಹೊಡಿಬಾರ್ದು ನಮಗೆ ವ್ಯಾಪಾರಸ್ಥರಿಗೆ ಗೊತ್ತಿರಲ್ಲ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟೆ ಒಂದಿಷ್ಟು ಈ ಹಾರ್ಟಿಕಲ್ಚರ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಇಂದ ಟೀಮ್ಸ್ ಇದೆ, ಅವ್ರಿಗೆ ಹೋಗ್ಬಿಟ್ಟು ಹಾರ್ಟಿಕಲ್ಚರ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ಗೆ ಹೋಗ್ಬಿಟ್ಟು ರೈತರು ಭೇಟಿ ಆದ್ರೆ ಅವ್ರು ಹೇಳ್ತಾರೆ, ಅವ್ರಿಗೆ ಒಂದು ಲಿಸ್ಟ್ ಕೊಡ್ತಾರೆ. ಈ ಅದರಲ್ಲಿ ಏನಿದೆ, ರೆಡ್, ಯೆಲ್ಲೋ, ಬ್ಲೂ ಮತ್ತೆ ಗ್ರೀನ್ 4 ಆಪ್ಷನ್ ಇರುತ್ತೆ. ರೈತರಿಗೆ ರೆಡ್ ಬಂದಿದ್ದು ಹೊಡಿಬಾರ್ದು, ಯೆಲ್ಲೋ ಇದ್ದಿದ್ದು ಹೊಡಿಬಾರ್ದು, ಗ್ರೀನ್ ಮತ್ತೆ ಬ್ಲೂ ಇದ್ದಿದ್ದನ್ನ ಅವ್ರು ಯೂಸ್ ಮಾಡಬಹುದು. ಆ ಗ್ರೀನ್ ಮತ್ತೆ ಬ್ಲೂ ಇರೋ ಲಿಸ್ಟ್ ಅವ್ರು ಕೇಳಿದ್ರೆ ಹಾರ್ಟಿಕಲ್ಚರ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಅಲ್ಲಿ ಅವ್ರಿಗೆ ಸಿಗುತ್ತೆ. ಯಾವುದೇ ಹತ್ತಿರ ಹಾರ್ಟಿಕಲ್ಚರ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಆಗ್ಲಿ గవర్నమెంట్ ఆఫీస్ ಅಲ್ಲಿ ಹೋಗಿ ಕೇಳಿದ್ರೆ పక్కా సిಗುತ್ತೆ ಅವ್ರಿಗೆ. ఏది వాడాలా ఏది వాడకూడదు అనేది ఒకటి ఇది ఉంటది, ఏమంటే అగ్రికల్చర్ ఆఫీస్ అట్లా ఉంది కదా, దానికి ఒకటి కమిటీ ఉంటది. ఆ కమిటీ పోయి అడిగితే దాంట్లో రెడ్ ఉంటది, గ్రీన్ ఉంటది, ఎల్లో కలర్ ఉంటది, ఇంకోటి ఉంటది. రెడ్ అయితే వాడకూడదు, గ్రీన్ వాడాలా, ఎల్లో వాడాలా, ఇట్లాంటి వాళ్ళు మీకు సజెషన్ చేస్తారు. దాన్ని మీరు వాడితే బాగుంటది అని వాళ్ళు చెప్తున్నారు. ఎల్లో ಹೊಡಿಯಂಗಿಲ್ಲ, రెడ్ ఎల్లో ಹೊಡಿಯಂಗಿಲ್ಲ, రెడ్ ఎల్లో వాడకూడదు, గ్రీన్ బ్లూ రెండు వాడాలా. ఎల్లో ఉండేది తర్వాత రెడ్ ఉండేది రెండు వాడకూడదు, తర్వాత ఇది బ్లూ గ్రీన్ రెండు వాడాలా. అంటే ఇప్పుడు అన్నోళ్ళు ఎక్కడికైనా పంపించే అటువంటి రిపోర్ట్ ఏమైనా వచ్చింది? వాళ్ళకి తెలీదు, వాళ్ళు వచ్చేసి వ్యాపారస్తులకు మెరకాయలు కొనేది తెలుసు. వాళ్ళ పరిస్థితి వేరే, రైతుల పరిస్థితి, రైతులు ఏ మందు కొడితే ఎట్లా పంట వస్తుందో రైతు తెలుసు. వాళ్ళు పర్టికులర్ షాపులు ఏది ఇస్తే మంచిది ఏది ఇవ్వకూడదని వాళ్ళు తెలుసు. వాళ్ళు ఇవ్వాలి కదా, వీళ్ళకి పాప తెలియదు కదా. ఓకే, చెప్పే అన్న ఇక్కడ ఎన్ని కంపెనీలు ఉంటాయన్న మామూలుగా? ఫారిన్ కంపెనీలు ఇక్కడ ఇట్లా కంపెనీలు అంటే వీళ్ళ కంపెనీ ಯಾವುದು ಇದೆ. ಈಗ ಬ್ಯಾಡ್ಗಿಯಲ್ಲಿ ಎಲ್ಲಾ ದೇಶದ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಕಂಪ್ನಿಗಳು ಬರ್ತಿದಾವೆ. ಈಗ ಫ್ರಾನ್ಸಿನ ಕಂಪ್ನಿ ದೊಡ್ಡ ಕಂಪ್ನಿ ಕ್ಯಾನ್ಕೋರ್ ಅಂತ ಹೇಳಿದೆ, ಪ್ಲಾಂಟ್ ಲಿಪಿಡ್ಸ್ ಇದೆ, ಸಿಂಥೈಟ್ ಇದೆ. ಅದ್ ಬಿಟ್ರೆ ನಮ್ ದೇಶದ ಎಲ್ಲಾ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಕಂಪನಿಗಳು ಏನೇನ್ ತಯಾರು చేస్తారు దాంతోంచి? ಅದರಲ್ಲಿ ಏನೇನ್ ತಯಾರು ಮಾಡಬಹುದು, ಮೆಣಸಿಂದ ಏನೇನ್ ತಯಾರು ಆಗ್ತದೆ? ಮೆಣಸಿಂದ ನಾವು ಯೋಚನೆನೂ ಮಾಡಕ್ಕಾಗಲ್ಲ, అಷ್ಟೊಂದು ఐటమ్స్ కూడా తయారవుతాయి. మిరపకాయలు మనం ఆలోచించకూడదు, ఆలోచించే కూడా రాదు, అంత ప్రోడక్ట్ ని దాంట్లో తయారు చేస్తున్నారు అని చెప్తున్నారు. ఈడ ఫ్రాన్స్ కంపెనీలు ఉన్నాయి, ఇంగ్లాండ్ కంపెనీలు ఉన్నాయి, క్యాన్కోర్, సింథెటిక్ అన్ని కంపెనీ ఈడే ఉన్నాయి. వాళ్ళు దాంట్లో మిరపకాయలు ఒక 60, 70, 80 ప్రాజెక్ట్ వరకు తయారు చేస్తారు. దేనికి వాడతారు? ಈಗ ಈ ಕಾಸ್ಮೆಟಿಕ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಹೋಗುತ್ತೆ, ಫಾರ್ಮಸ್ಯೂಟಿಕಲ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಹೋಗುತ್ತೆ, ಫುಡ್ಡಿಗಂತೂ ಹೋಗುತ್ತೆ. ಆಮೇಲೆ ಈ ಕೋಲ್ಡ್ ಡ್ರಿಂಕ್ಸ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ಸ್ ಹೋಗುತ್ತೆ. ಕಾಸ್ಮೆಟಿಕ್ಸ್ ಅಲ್ಲಿ ಕಲರ್ಸ್ ಯೂಸ್ ಮಾಡ್ತಾರೆ, ಲಿಪ್ಸ್ಟಿಕ್ಸ್ ಅದೆಲ್ಲ ಯೂಸ್ ಆಗುತ್ತೆ. ಮಕ್ಕಳಿಗೆ ತಯಾರಿಸೋ ಚಾಕ್ಲೇಟ್ಸ್, ಪೇಸ್ಟ್ರೀಸ್, ಕೇಕ್ಸ್ ಎಲ್ಲ ಫುಡ್ ಐಟಮ್ಸ್ ಅಲ್ಲಿ ಫುಡ್ ಕಲರ್ಸ್ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಇದನ್ನ ಯೂಸ್ ಮಾಡ್ತಾರೆ. ನಮಗೆ ಕೆಂಪು ಕಲರ್ ಬೇಕು, ಅವಾಗ ಇದನ್ನೇ ಯೂಸ್ ಮಾಡೋದವರು. ಆಮೇಲೆ ಥಮ್ಸಪ್ ಎಲ್ಲ ನಾವೇನ್ ಕುಡಿತೀವಿ, ಥಮ್ಸಪ್, ಕೋಕೋ ಕೋಲಾ, ಅದ್ರೆಲ್ಲ ಕುಡಿದಾಗ ನಮಗೆ ಒಂಥರ ಖಾರ ಘಾಟ್ ಅನ್ಸುತ್ತೆ ಲಾಸ್ಟಿಗೆ. ಅದಕ್ಕೋಸ್ಕರ ಈ ಅವ್ರು ಏನ್ ಮಾಡ್ತಾರೆ, ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಕಂಪ್ನಿಯವರು ಖಾರ ಬೇರೆ ಕಲರ್ ಬೇರೆ ಎಲ್ಲ ಸಪರೇಟ್ ಮಾಡ್ತಾರೆ, ಇದಕ್ಕೆ ಖಾರ ಯೂಸ್ ಮಾಡ್ತಾರೆ. ಆಮೇಲೆ ಫುಡ್ ಅಲ್ಲಂತೂ ಹೋಗುತ್ತೆ. లిప్స్టిక్స్, ఈ కూల్ డ్రింక్స్ లో మనం థమ్స్అప్, కోకా కోలా తాగుతాం కదా, వేరే ఎన్ని ప్రాజెక్టులు మనం తినే ప్రాజెక్ట్ ఉంటాయి కదా, చిన్న పిల్లలు తినే చాక్లెట్ కానీ అన్ని దానికి వాడతారు. అన్ని దానికి వాడతారు. ಮೆಡಿಸಿನ್ ಗೂ దీంట్లో ಔಷಧಿ ನಾವೇನದ್ ಯೂಸ್ ಮಾಡ್ತೀವಿ ಸೊಂಟ ನೋವಿಗೆ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ಅದ್ ಹಚ್ಚಿದ್ರೆ ಉರಿಯುತ್ತೆ. ಅದ್ರಲ್ಲೂ ಕೂಡ ಮೆಣಸಿಂದು ಖಾರ అమృతాంజన్, విక్స్ అమృతాంజన్ వేసుకుంటాం కదా. ఏ వెరైటీలు వాడతారన్నా? డబ్బీ కడ్డీనా లేకపోతే మిరపకాయలు అంటే అంత కారం ఉంటది, అంత కారం ఉంటది. ఈ సంవత్సరం లిప్స్టిక్ కి డబ్బీ వాడతారు, ఎందుకంటే డబ్బీ అంటే కారం తక్కువ ఉంటది. లిప్స్టిక్ కాస్మెటిక్ ఐటమ్ కి అది పోతుంది. ఇది వచ్చేసి ఎక్కువ తినే కారం ఉంటది కదా, తినేకి వాడతారు. ఇంకోటి దానికి వాడతారు.
ఈ సంవత్సరం పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి మీ పరిస్థితి ఎలా ఉంది? ಹೋದ ವರ್ಷಕ್ಕೆ ಈ ವರ್ಷಕ್ಕೆ ನಿಮ್ಮ ಪರಿಸ್ಥಿತಿ ಹೇಗಿದೆ? ಹೋದ ವರ್ಷ ನೀವು ಸ್ಟಾಕ್ ಮಾಡಿದ್ರಿ ಮಾಲ, ನೀವು ನಷ್ಟದಲ್ಲಿ ಇದ್ದೀರಲ್ಲ, ನಿಮ್ಮ ಪರಿಸ್ಥಿತಿ ಹೇಗಿದೆ ಅಂತ ಕೇಳ್ತೀನಿ. ನಾವೇ ಅಂತಲ್ಲ, ಜನರಲಿ ಎಲ್ಲಾ ವ್ಯಾಪಾರಸ್ಥರು ಇವತ್ತು ಬ್ಯಾಡಗಿ ಆಗ್ಲಿ ಗುಂಟೂರಾಗ್ಲಿ ಎಲ್ರು ತೊಂದರೆಯಲ್ಲಿದ್ದಾರೆ. ಏನಕ್ಕಪ್ಪ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಹೋದ ವರ್ಷ ದೊಡ್ಡ ರೇಟ್ ಇದ್ದಿದ್ ಮಾಲ್ ಎಲ್ರು ಕೈಯಲ್ಲೂ ಮಾಲ್ ಉಳಿದಿದೆ. ಸೊ ಈ ವರ್ಷ ರೇಟ್ ತುಂಬಾ ಡೌನ್ ಆಗಿದೆ. ಈ ವರ್ಷ ಏರಿಯಾ ಹೆಚ್ಚಾಗಿದೆ, ಬೆಳೆ ಚೆನ್ನಾಗಿದೆ, ಮಳೆ ಸಫಿಶಿಯಂಟ್ ಆಗಿದೆ. ಏನು ಬ್ಲಾಕ್ ಥ್ರಿಪ್ಸ್ ಆಗ್ಲಿ, ಬೇರೆ ಫಂಗಸ್ ಆಗ್ಲಿ, ಮಿಲ್ಡ್ಯೂ ಆಗ್ಲಿ, ಆತರ ಯಾವುದೇ ಹೆಚ್ಚು ರೋಗ ಏನು ಇಲ್ಲ. ಮತ್ತೆ ಎಸಿಲೂ ಕೂಡ ಸ್ಟಾಕ್ ಇದೆ, ಕಂಪನಿ ಅವ್ರ ಹತ್ರನೂ ಕೂಡ ಸ್ಟಾಕ್ ಇದೆ. ಹಂಗಾಗ್ಬಿಟ್ಟು ಬೈಯಿಂಗ್ ಸ್ಲೋ ಇದೆ, ಪ್ರೊಡಕ್ಷನ್ ಹೆಚ್ಚಿದೆ. ಹಂಗಾಗ್ಬಿಟ್ಟು ಈ ತರ ಇದೆ. ಬಹುಶಃ ಈ ವರ್ಷ ಇಲ್ಲದ್ರೆ ಮುಂದಿನ ವರ್ಷ ಚೆನ್ನಾಗ್ ಆಗ್ಬೋದು. ಪ್ರತಿ 3-4 ವರ್ಷಕ್ಕೆ ಒಂದ್ಸಲ ಈ ತರ ಆಗೋ ಸಾಧ್ಯತೆ ఇద్దే ఇರುತ್ತೆ. ప్రొడక్షన్ ಹೆಚ್ಚಾಗ್ಬಿಟ್ಟು డిమాండ్ కమ్మి ఇద్దాక ఇంకాగే ఆగತ್ತೆ. 2-3 సంవత్సరానికి ఒకసారి ఇలా అవుతుంది. ఈ సంవత్సరం ఇలా ఉంది, వచ్చే సంవత్సరం ఇంకా బాగా అవ్వచ్చు అంటున్నారు. వాళ్ళ తర్వాత ఏమంటే నిరుడు స్టాక్ కొని లోపల పెట్టినారు కదా, దాదాపు ఒక 10 కోట్ల సరుకు లోపల పెట్టారంటే ఒక 5 కోట్ల నష్టం వాళ్ళకు కూడా ఉంది. వాళ్ళు చాలా ఇబ్బందులు ఉన్నారు. ఆ మాట వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు రైతులు ఒకటే నష్టంగా ఉన్నారు అని మనం ఆలోచించలేము. వ్యాపారస్తులు మనం కూడా నష్టంగా ఉన్నారు. మనం ఒకటే కాదు, ఎంతమంది వ్యాపారం చేస్తున్నారు, అందరూ నష్టంగా ఉన్నారు. పరిస్థితి దీన్ని సుధారించేకి ఒక 2 సంవత్సరం 3 సంవత్సరం కావాల్సి పడుతుంది. తర్వాత మళ్ళీ బాగా అవ్వచ్చు అని అంటున్నారు. ಇದರಲ್ಲಿ ಚಿಕ್ಕವರಿಂದ ಹಿಡಿದ್ಬಿಟ್ಟು ದೊಡ್ಡವರು ఇప్పుడు 10 బస్తాలు తీసుకునే వ్యక్తి అయినా గానీ, 100 బస్తాలు తీసుకునే వ్యక్తి అయినా గానీ, 1000 బస్తాలు 1,00,000 బస్తాలు తీసుకునే వ్యక్తి అయినా గానీ అందరూ నష్టంలో ఉన్నారు. ಎಲ್ರಿಗೂ ಉಂಟು. ದೊಡ್ಡ ದೊಡ್ಡ ವ್ಯಾಪಾರಸ್ಥರು, ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಇಂಟರ್ನ್ಯಾಷನಲ್ ಕಂಪನಿಗೂ ಕೂಡ ಲಾಸ್ ಇದೆ ಇವತ್ತು. ಏನಕ್ಕಪ್ಪ ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಮತ್ತೊಂದು ಚೈನಾದಲ್ಲಿ ತುಂಬಾ ಪ್ರೊಡಕ್ಷನ್ ಇದೆ ಈ ವರ್ಷ. ಅಲ್ಲಿ ನಾವು ಬೆಳೆಯುವಷ್ಟು ವೆರೈಟೀಸ್ ಅಲ್ಲೂ ಬೆಳೀತಿದ್ದಾರೆ ಆಗ್ಲೇ. ಅಲ್ಲಿ ಖಾರ ವೆರೈಟಿನೂ ಸಿಗ್ತಿದೆ, ಕಲರ್ ವೆರೈಟಿನೂ ಸಿಗ್ತಿದೆ ಈಗ. ಹಂಗಾಗ್ಬಿಟ್ಟು ಕಂಪನಿಯವರು ಇಂಟರ್ನ್ಯಾಷನಲ್ ಮಾರ್ಕೆಟ್ ಅಲ್ಲಿ ಮಾರಬೇಕು. ಸೊ ಇಂಟರ್ನ್ಯಾಷನಲ್ ಮಾರ್ಕೆಟ್ ಅಲ್ಲಿ ಎಲ್ಲಿ ಕಮ್ಮಿ ಸಿಗುತ್ತೆ ಅಲ್ಲಿ ತಗೋತಾರೆ. ఇప్పుడు మన ఇండియాలో ఎన్ని రకాలుగా మనం పండిస్తున్నామో ఆ పంటని చైనాలో ఎక్కువ పండిస్తున్నారు. చైనాలో ఎక్కువ పండిస్తున్నారంటే ఇది అంతా పోయి ఇంటర్నేషనల్ మార్కెట్ కి పోతున్నది. ఇప్పుడు మనకిన తక్కువ రేట్లు వాళ్ళు కూడా ఇస్తున్నారు. చైనా వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి మనకు కొంచెము బయింగ్ కానీ సెల్లింగ్ కానీ కొంచెం ఇబ్బంది ఉంది అంటున్నారు. ఇప్పుడు ಆರ್ಡರ್ ವస్తుందా మీకు? పోయిన సంవత్సరం వచ్చినట్టు వస్తుందా లేకపోతే తగ్గిందా? ಹೋದ ವರ್ಷ ನಿಮಗೆ ಬಂದಷ್ಟು ಆರ್ಡರ್ ಬರ್ತಿದ್ಯಾ ಇಲ್ಲ ಕಡಿಮೆ ಆಗಿದೆಯಾ? ಕಮ್ಮಿ ಆಗಿದೆ. ಹೋದ ವರ್ಷ ಕಂಪನೀಸ್ ಹೆಚ್ಚು ಪರ್ಚೇಸ್ ಮಾಡಿದ್ರು. ಕಂಪನಿ ಅವ್ರ ಹತ್ರನೇ ಇನ್ನು ಸ್ಟಾಕ್ ಇದೆ. ಹಂಗಾಗ್ಬಿಟ್ಟು ಅವ್ರ ಸ್ಟಾಕ್ ಖಾಲಿ ಆಗೋವರೆಗೆ ಅವ್ರು ಹೊಸ ಮೆಣಸು ಅವರು పర్చేస్ ಮಾಡಲ್ಲ. ఆర్డర్ చాలా తక్కువ వస్తున్నది. ఎందుకంటే నిరుడు ఎక్కువ తీసుకున్నారు, వాళ్ళతోనే స్టాక్ ఉంది కదా. ఆ స్టాక్ ఖాళీ అయిన తర్వాత మనకి ఆర్డర్ ఇస్తారు. స్టాక్ అది ఖాళీ అయ్యే వరకు మనకు ఆర్డర్ ఇస్తారు, తక్కువ ఇస్తున్నారు. 10,000 బస్తాలు కావాలంటే 2,000 బస్తాలు ఇస్తున్నారు. మిగతాది వాళ్ళతో స్టాక్ ఉంది కదా, దానికోసం ఆర్డర్ తక్కువ ఉంది అంటున్నారు. ఓకే, ఇప్పుడు మార్కెట్ పెరిగే అవకాశం ఉందా లేదా? మార్కెట్ ರೇಟ್ ಹೆಚ್ಚಿಗೆ ಆಗೋ ಚಾನ್ಸಸ್ ಇದೆಯಾ ಇಲ್ವಾ ಅಂತ ಕೇಳ್ತಿದ್ದಾರೆ. ಮಾರ್ಕೆಟ್ ಬಗ್ಗೆ ಹೇಳೋದು ಬಹಳ ಕಷ್ಟ. ಎಲ್ರಿಗೂ ಮಾರ್ಕೆಟ್ ಬಗ್ಗೆ ಗೊತ್ತಾಗ್ಬಿಟ್ರೆ ಎಲ್ಲ ಹೆಂಗ್ ಬೇಕಂಗ್ ದುಡ್ಡು ಮಾಡ್ಬಿಡ್ತೀವಿ. ಬಟ್ ನಮಗೆ ಅನ್ಸಿರೋ ಅಷ್ಟು ಮಟ್ಟಿಗೆ ಈ ವರ್ಷ ಅಂತೂ ಮಾರ್ಕೆಟ್ ಮೇಲ್ ಹೋಗೋದು ಬಹಳ ಕಷ್ಟ ಇದೆ. ముందిన వర్షన ఏనాದರೂ ఇంప్రూవ్ ಆಗಬಹುದು అಷ್ಟೇ వినః ఈ వర్ష బహಳ కష్టం. మార్కెట్ గురించి మనం చెప్పలేము. ఎందుకంటే మార్కెట్ గురించి తెలిసిన వాళ్ళైతే తగ్గితే మనమే తీసుకొని పెట్టుకొని మనమే ఇదైతాం కదా, అది చెప్పలేము. ఈ రేట్ వరకు ఉండొచ్చు, దాని గురించి చెప్పలేము మనము అంటున్నారు. పెరిగే ఛాన్సెస్ చాలా తక్కువ ఉంది, ఈ రేట్ వరకు ఉండొచ్చు అంటున్నారు. ఇంత తగ్గడానికి గల కారణం ఏంటి? ಇಷ್ಟು ಕೆಳಗಡೆ ರೇಟ್ ಬರೋಕ್ಕೆ ಕಾರಣ ಏನು ಅಂತ 3-4 ಕಾರಣ ಇದೆ. ಚೈನಾದಲ್ಲಿ ಪ್ರೊಡಕ್ಷನ್ ತುಂಬಾ ಆಗಿದೆ. ನಮ್ಮ ಹತ್ರ ಹೋದ ವರ್ಷದ ಸ್ಟಾಕ್ ಇನ್ನೂ ಉಳಿದಿದೆ. ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಕಂಪನೀಸ್ ಹತ್ರನೂ ಸ್ಟಾಕ್ ಇದೆ. ಆಮೇಲೆ ಈ ವರ್ಷ ನಮ್ಮ ಇಂಡಿಯಾದಲ್ಲಿ ಏರಿಯಾ ಹೆಚ್ಚಾಗಿದೆ, ಮತ್ತೆ ಮಳೆ ಕರೆಕ್ಟ್ ಆಗಿ ಆಗಿರೋದ್ರಿಂದ ಪ್ರೊಡಕ್ಷನ್ ಇಲ್ಲೂ ಚೆನ್ನಾಗಿದೆ, ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ. చైనా నుంచి ఎక్కువ పండిస్తున్నారు ఒకటి. రెండోది ఏసీలు స్టాక్ ఉంది. మూడోది ఇప్పుడు ఏం ఆర్డర్ ఇస్తున్నారు వాళ్ళతో కూడా స్టాక్ ఎక్కువ ఉంది. తర్వాత పోయిన సంవత్సరం ఈ సంవత్సరం వర్షాలు చాలా బాగా వచ్చి ఏరియా విస్తీర్ణం చాలా పెద్దగా పెరిగింది కాబట్టి ఇలా అయింది. రైతు పరిస్థితే చాలా ఘోరంగా ఉంది. మీ పరిస్థితి ఎలా ఉంది? మీతో ಪಾಟು ఇంకా ವ್ಯಾಪಾರಸ್ಥರು ఉంటారు కదా, వాళ్ళ ಪರಿಸ್ಥಿತಿ ఎలా ఉంది? ರೈತರ ಪರಿಸ್ಥಿತಿ ಬಹಳ ಕಷ್ಟ ಇದೆ. ನಿಮ್ಮ ಪರಿಸ್ಥಿತಿ ಬಹಳ ಕಷ್ಟ ಇದೆ ಅಂತ ನಮ್ಗೆ ಗೊತ್ತಿದೆ. ಬೇರೆಯವ್ರ ಪರಿಸ್ಥಿತಿ ಹೇಗಿದೆ ಅಂತ ಕೇಳ್ತಿದ್ದಾರೆ. ಎಲ್ಲರ ಪರಿಸ್ಥಿತಿನೂ ಈ ವರ್ಷ ಬಹಳ ಕಷ್ಟನೇ ಇದೆ. ಬ್ಯಾಡಗಿ ಗುಂಟೂರು ಎಲ್ಲ ಕಡೆ ಪರಿಸ್ಥಿತಿ ಕಷ್ಟನೇ ಇದೆ. ಚಿಕ್ಕ ಕಂಪನಿಯಿಂದ ಚಿಕ್ಕ ರೈತರಿಂದ ಹಿಡಿದ್ಬಿಟ್ಟು ದೊಡ್ಡ ರೈತರು, ದೊಡ್ಡ ಕಂಪನಿ ಎಲ್ಲರೂ ತೊಂದರೆಯಲ್ಲೇ ಇದ್ದಾರೆ. ಬಟ್ ಇದಕ್ಕೆ ನೀವು ಮೊದಲೇ ಹೇಳಿದ್ರಲ್ಲ, ಏನು IPM ರೈತರು ಅವರು ದಯವಿಟ್ಟು ಸ್ವಲ್ಪ ತಿಳ್ಕೊಬಿಟ್ಟು ಅವರು ನಿಯರೆಸ್ಟ್ ಹಾರ್ಟಿಕಲ್ಚರ್ ಆಫೀಸಿಗೆ ಹೋಗ್ಬಿಟ್ಟು ವಿಚಾರಿಸ್ಬಿಟ್ಟು ಔಷಧಿ ಹೊಡೆಯೋಕ್ಕಿಂತ ಮುಂಚೆ ಕರೆಕ್ಟಾಗಿ ಹೊಡೆದ್ರೆ ನಮ್ಮ ದೇಶದಿಂದ ಇನ್ನಷ್ಟು ಮಾಲ್ ಹೊರಗೆ ಹೋಗುತ್ತೆ. ನಮ್ಮ ಮಾಲಿಗೆ ಡಿಮಾಂಡ್ ತುಂಬ ಇದೆ, ಬಟ್ ಪಾಸ್ ಆಗ್ತಿಲ್ಲ. వాళ్ళు ఏమంటున్నారంటే మీరు ఇదే
IPM IPM ಅದು ಎಲ್ಲಿ ಹೋಗಿ ಭೇಟಿ ಆಗ್ಬೇಕು ಇವರು? హార్టికల్చర్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కి పోయి మీరు పెట్టి యాది మందు వాడాలి, యాది మందు వాడకూడదని రైతు కరెక్ట్ గా అది వాడితే మన మెరకాయలకి చాలా డిమాండ్ వస్తది, కొంటారు, మన మెరకాయలకి చాలా డిమాండ్ ఉంటది అని అంటున్నారు. ಈಗ ಜ್ವರ ಬಂದ್ರೆ ಬರೀ ಒಂದು ಡೋಲೋ 650 ಕಾಲ್ಪಾಲ್ ಟ್ಯಾಬ್ಲೆಟ್ ತಿನ್ಬಹುದು. ನಾವೇ ಆಂಟಿಬಯೋಟಿಕ್ಸ್ ತಗೊಂಡ್ರೆ ಅದ್ರದ್ ಪರಿಣಾಮ ಮತ್ತೆ ಬೇರೆದಾಗತ್ತೆ. ಅದೇ ತರ ಔಷಧಿ ಕೆಲವೊಂದಿಷ್ಟು ಹೊಡಿಬಾರ್ದಿರುತ್ತೆ, ಅದನ್ನ ಅವರ ತಿಳ್ಕೊಬಿಟ್ಟು ಹೊಡೆದ್ರೆ ಸಾಕು. ರೈತರು ಬಹಳ ಕಷ್ಟಪಡ್ತಿದ್ದಾರೆ ಈ ಬಿಸಿಲಲ್ಲಿ, ಇಷ್ಟು ಕಷ್ಟಪಟ್ಟು ಒದ್ದಾಡ್ಬಿಟ್ಟು ಅವ್ರ ಪರಿಸ್ಥಿತಿನೂ ನಮಗೆ ನೋಡೋಕ್ಕಾಗಲ್ಲ. ಹಂಗಾಗ್ಬಿಟ್ಟು ಅವ್ರು ಇಷ್ಟೊಂದು ಕಷ್ಟ ಪಡೋ ಜೊತೆಗೆ ಅಟ್ಲೀಸ್ಟ್ ಒಂದು ಸ್ವಲ್ಪ ತಿಳ್ಕೊಬಿಟ್ಟು ಮಾಡಿದ್ರೆ ಅವರಿಗೂ ಸುಲಭ, ನಮಗೂ ಸುಲಭ. ಮತ್ತೆ IPM ಎಲ್ಲ ಪಾಸ್ ಆದ್ರೆ ಮಾಮೂಲಿ ರೆಗ್ಯುಲರ್ ವೆರೈಟಿ ಅಂತಾನು 10 ರೂಪಾಯಿ 20 ರೂಪಾಯಿ ಹೆಚ್ಚಿಗೆ ಸೇಲ್ ಆಗುತ್ತೆ. తెలుగులో చెప్పాలి, నువ్వు చెప్పలే కదా, లేదు అది మంచిది కరెక్ట్ ఉంది. నువ్వు తెలుగులో చెప్పలేదు అంటున్నా. తెలుగు రిపీట్ కరో. అదే IPM ಮಾಡಿದ್ರೆ ಎಲ್ಲ ಅವರಿಗೆ IPM ఉంది కదా, IPM నీట్ గా చేయండి, అది చేస్తే చాలా బాగుంటది అంటున్నారు, చాలా బాగుంటది అంటున్నారు. ಎಲ್ಲ ಸೇರ್ಸಿ ಹೊರಗೆ ಬರ್ಬೇಕಿದು. ఈసారి అందరూ కలిసి ఇప్పుడు పట్లేరి షాప్ వాళ్ళు ఉన్నారు కదా, పట్లేరి షాప్, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, హార్టికల్ డిపార్ట్మెంట్, వీళ్ళందరూ సజెషన్ చేయాలి రైతుకి ఏది వాడాలన్నా రైతుకి తెలియదు కదా. రైతు కూడా కొంచెం ఆలోచించాలి. మనం చెప్పిన కదా బ్లూ గ్రీన్ 2 వాడాలా, ఎల్లో తర్వాత ఇంకోటి రెడ్, ఇవి అన్ని వాడకూడదు. రైతు కూడా ఆలోచన చేస్తే మన బ్యాడిగి మార్కెట్ కి, మన బ్యాడికి వచ్చే క్వాలిటీ, తర్వాత ఏమి గుంటూరు పక్కం కానీ, కర్నూలు డిస్టిక్ కానీ, అనంతపురం డిస్టిక్ కానీ, బళ్ళారి డిస్టిక్ కానీ ఏమి పంట పండిస్తారో దానికి చాలా డిమాండ్ వస్తుంది అని అంటున్నారు. అస్లామా ఈసారి స్టాక్ పెట్టే ఛాన్స్ మీరుందా? పెట్టుకునే వాళ్ళకి ఏమన్నా అవకాశం ఉంటుందా? ఈసారి స్టాక్ ఏನಾದ್ರು ಇಟ್ಟವ್ರಿಗೆ ಏನಾದ್ರು ಚಾನ್ಸ್ ಇದೆಯಾ, ಇಟ್ಟವ್ರಿಗೆ ಏನಾದ್ರು ಚಾನ್ಸ್ ಇದೆಯಾ ಅಂತ ಕೇಳ್ತಾರೆ. అది ಇನ್ನೂವರೆಗೆ ನಮಗೂ ಕ್ಲಿಯರ್ ಐಡಿಯಾ ఇప్పుడు వరకు ఇంకా క్లీన్ గా వాళ్ళకి ఐడియా లేదు. చాలా సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తుంటారు కదా, అంటే వ్యాపారం విడిచిపెట్టి చాలా మంది పోయారంటున్నారు, అది ఎంతవరకు నిజం? ನೀವು ಬಹಳ ವರ್ಷದಿಂದ ವ್ಯಾಪಾರ ಮಾಡ್ತಾ ಇದ್ರಲ್ಲ, ಬೇರೆಯವರು ವ್ಯಾಪಾರ ಮಾಡ್ತಿದಾರಲ್ಲ, ಅವರು ಲಾಸ್ಟ್ ಆಗಿ ಹೋಗಿದ್ದಾರೆ, ಬೇರೆ ಸ್ವಲ್ಪ ಇದಾಗಿ ಅಂತ ಹೇಳ್ತಿದ್ದಾರೆ. ಅಂದ್ರೆ ವ್ಯಾಪಾರ ಮಾಡುವಾಗಲೂ ಕಂಪ್ನಿ ಕೊಡುವಾಗ ನಾವು ವಿಚಾರಿಸ್ಬಿಟ್ಟು ಕಂಪ್ನಿ ಫೈನಾನ್ಷಿಯಲ್ ಕ್ರೆಡಿಬಿಲಿಟಿ ನೋಡ್ಬಿಟ್ಟು ಕೊಡಬೇಕು. ಫುಲ್ಲು ಬರೀ ಮಾರ್ಜಿನ್ ಸಿಗುತ್ತೆ ಅಂತ ಹೇಳ್ಬಿಟ್ಟು ನೋಡಿಕೊಟ್ರೆ ಭಾಳ ಕಷ್ಟ ಆಗುತ್ತೆ. ಸೊ ಹಾಗಾಗ್ಬಿಟ್ಟು ಯಾವತ್ತೂ ಬ್ಯಾಕ್ಗ್ರೌಂಡ್ ಚೆಕ್ ಮಾಡಿಬಿಟ್ಟು ನಾವು ಯಾರ ಜೊತೆ ಕೆಲಸ ಮಾಡ್ತೀವಿ ಅವ್ರ ಜೊತೆ ಕಂಟಿನ್ಯೂಸ್ ಆಗಿ ಮಾಡಬೇಕು, ಮತ್ತು బ్యాక్గ్రౌండ్ చెక్ ಮಾಡಬೇಕು. ಮಾಡೋ ಕೆಲಸನ నీటాಗಿ ಮಾಡಬೇಕು అಷ್ಟೇ. వాళ్ళు ఏమంటున్నారంటే ఇప్పుడు అట్లా పోయిన వాళ్ళు కూడా ఉన్నారు, ఏమంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసుకుండా మెరకాలు ఇచ్చేది, తర్వాత చాలా లాభం వస్తుందని మార్జిన్ ఎక్కువ పెట్టి ఇచ్చేది, అలాంటి చేస్తే ఇలా అవుతుంది. మనం ఎవరితో వ్యాపారం చేస్తున్నాం నీతి నిజాయితీగా వాళ్ళతోనే చాలా బాగా కనెక్షన్ పెట్టుకొని చేస్తే అలాంటి పరిస్థితి రాదు అని అంటున్నారు. ఇంకేమనంటే ఏం లేదంటే ఇదంతా అడిగినారు. పరిస్థితి కూడా ఇలా ఉంది, వాళ్ళది కూడా పరిస్థితి ఇలా ఉంది. అందరికీ రైతుకి చెప్పేది ఒకటే, ఏమంటే అంత రైతులు బాగుండాలి, వ్యాపారస్తులు బాగుండాలి, అందరికీ మంచి జరగాల. అంత మంచి జరగాలంటే ఇంకోటి ఏం విషయం అంటే, ఇప్పుడు వాళ్ళు చెప్పింది IPM కోసం ఒకటి, IPM దాని గురించి అందరూ చెప్తున్నారు, అందరూ అదే మాట్లాడుతున్నారు. మీరు వాడే మందులో మీరు కొంచెం దాన్ని చూస్ చేసుకుని, ఇందాక చెప్పినట్టు బ్లూ కలర్ ఒకటి, తర్వాత గ్రీన్ కలర్, ఈ 2 వాడి, తర్వాత రెడ్ వచ్చేసి రెడ్, ఇంకోటి ఎల్లో, ఇవి 2 వాడకుండా చాలా పంట చాలా బాగా పండిస్తే మీరు కూడా బాగుంటారు, వ్యాపారస్తులు కూడా బాగుంటారు, అందరూ బాగుంటారు, అందరికీ బాగా మంచి జరుగుతుంది. ఇంత చెప్పగలము అంతే. ఓకే, థ్యాంక్ యూ, ತುಂಬ ಥ್ಯಾಂಕ್ಸ್. కట్ కర్ बोलना ये अल्लाह